So in the previous session, we have discussed on what is exception, what are the types of errors in Python program. So can anybody list out how many types of errors are available in the programming languages? There are three types of errors. One is compile time error. It is also known as syntax error. Second one is logical error. Third one is runtime error. So syntax error or compile time error and logical error can be corrected by the programmer, but whereas runtime error cannot be corrected. We can handle, but we cannot correct it, because how do we handle this kind of exception? Means by using the try, except. These are the keywords. So today also we go for some other example programs on exception handling, so that we will understand more clarity on exception handling. So I will write one example program on exception handling. Now you please observe the code and tell me where should I keep the try and where should I keep the exception. So we must know these keywords. Let me share my screen with you. Python. I'm opening the Python software. New file. Example program on exception handling. Print good afternoon. Print 4/2. Print 10/0. Print thank you. So observe this code. Let me share my screen. Already it has been shared. We will save this program. Exceptions. Example 2. Yeah, ABN College, very good. Okay, you have identified that doubtful code. So మనం ఇక్కడ ఏం చేయాలంటే ఇదంతా నార్మల్ కోడ్ నేను రాశా, బట్ యాజ్ ఎ ప్రోగ్రామర్, యాజ్ ఎ డెవలపర్, వీ మస్ట్ ఐడెంటిఫై ద డౌట్ఫుల్ కోడ్. ఎక్కడైతే డౌట్ఫుల్ కోడ్ ఉందో అక్కడ మనము ట్రై లోపల రాయాలి అది. సో ఇక్కడ గుడ్ మార్నింగ్ అనేది ఇట్స్ నాట్ ఎ డౌట్ఫుల్, ఇట్స్ నాట్ ఎ రిస్కీ కోడ్. ఓకే, ఇట్ ఈస్ నాట్ ఏ 2 to the 4, సో ఇట్ ఈస్ నాట్ ఏ రిస్కీ కోడ్, బట్ ఇక్కడ ఉంది. సో ఇక్కడ నేను ఐడెంటిఫై చేసిన కాబట్టి ఐ కెన్ రైట్ హియర్. బట్ ఒక్కొక్కసారి మన కోడ్లో మనకి ఇమీడియట్గా ఐడెంటిఫై చేయలేం. దట్ కైండ్ ఆఫ్ మూమెంట్ రిస్కీ కోడ్ అని మనకి ఎక్కడైతే డౌట్ఫుల్ కోడ్ ఉందో, దెన్ ప్లీజ్ కీప్ ఇట్ అండ్ ఇన్ ద ట్రై బ్లాక్. సో ఫస్ట్ లెట్ మీ ఎగ్జిక్యూట్ దిస్ వన్. చూడండి, గుడ్ ఆఫ్టర్నూన్ 2.0 రిమైనింగ్. ఇక్కడ ఎక్సెప్షన్ వచ్చేసింది. ఎక్సెప్షన్ ఇక్కడ వచ్చేసింది. పైథాన్ ఆన్లైన్ క్లాస్ రన్ అవుతుంది, ఒకసారి కుర్చీలు వేసుకొని కూర్చోండి, నేను ఫోటో తీసుకుని. సో ఒకసారి కూర్చోండి, నేను డిస్టర్బ్ చేయను కదా, జస్ట్ కూర్చోండి. ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్. నాకు ఒక ఫోటో కావాలి, మీరు చైర్ మీద కూర్చోండి అని అన్నాను.
సో ఇక్కడ ఎక్సెప్షన్ అనేది రేజ్ అయింది. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, ఇదంతా సేఫే, ఇదంతా నార్మల్ కోడ్. దిస్ ఈజ్ ఆల్సో నార్మల్. ఓకే, it is also normal, but whenever exception is raised, it is closed abnormally. ఈ మన ఏమైంది, డ్యూరింగ్ ద ఎగ్జిక్యూషన్ టైం ఇట్ ఈస్ టెర్మినేటెడ్ అబ్నార్మల్లీ. చూడండి ఎలా టెర్మినేట్ అయిపోయిందో చూడండి. యాక్చువల్ ఎగ్జిక్యూట్ అయ్యేది ప్రోగ్రామ్ని, మన అప్లికేషన్ టెర్మినేట్ అయిపోయింది, అబ్నార్మల్గా టెర్మినేట్ అయిపోయింది. ఇలా వచ్చిందంటే టెర్మినేట్ అయిపోయింది, మన అప్లికేషన్ టెర్మినేట్ అయిపోయింది అన్నట్టే లెక్క. ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ terminated abnormally. Okay, to avoid abnormal termination for the runtime exception, we go for try block. ఎక్కడ పెట్టేస్తాం మనము ట్రై బ్లాక్? నాకు ఇక్కడ డౌట్ఫుల్ ఉంది కాబట్టి ఇక్కడ పెట్టేస్తున్నాను. ఓకే, ట్రై కోలన్ ఓకే. సో కరస్పాండింగ్ ఎక్సెప్షన్ కూడా మనం రాయాలి. సో కరస్పాండింగ్ ఎక్సెప్షన్ ఏంటిది? ఎక్సెప్ట్ మనం ఇప్పుడే చూసాం కదా, 0 బై డివిజన్. మళ్ళీ ఒకసారి నేను ఎగ్జిక్యూట్ చేస్తాను. ఐ ఫర్గాట్. మనకి ఏమి ఎక్సెప్షన్ రాయాలన్నప్పుడు మనకి ఇక్కడ తెలిసిపోతుంది, ఇక్కడ ప్రింట్ చేస్తుంది ఇది. చూద్దాం. సో 0 డివిజన్ ఎర్రర్. సో ఈ ఎక్సెప్షన్ వస్తుంది కాబట్టి మనం దీన్ని హ్యాండిల్ చేస్తున్నాం. ఎక్సెప్ట్ సో కొలన్ డబల్ కొలన్ ఒకటి. ఇక్కడ మనం ఏదైనా మనం రాయొచ్చు, ప్రింట్ 0 డివిజన్ బై 0 by 0 is not possible. ఓకే, ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నాను చూడండి. జస్ట్ ఐఎమ్ సేవింగ్ దిస్ వన్. నౌ అగైన్ ఐఎమ్ రన్నింగ్ దిస్, ఎగ్జిక్యూటింగ్ దిస్ ప్రోగ్రామ్. చూడండి, సో దేర్ ఇస్ నో అబ్నార్మల్ టర్మినేషన్. మనకి ఇక్కడ ఏంటి అంటే మెసేజ్ చూపిస్తుంది, ఇట్ ఈస్ షోయింగ్ ద మెసేజ్ డివిజన్ బై 0 ఇస్ నాట్ పాసిబుల్. అంటే మీరు డివిజన్ అనేది బై 0 అనేది 0 ఎంటర్ చేయకండి ఇన్పుట్ వాల్యూ, బికాజ్ ఇట్ లీడ్స్ టు రన్ టైమ్ ఎక్సెప్షన్. మనం మెసేజ్ చెప్తున్నాం. సో ఈ ప్రోగ్రామ్ అర్థమైందా? హ్యావ్ యూ అండర్స్టూడ్? రెస్పాండ్ ఇవ్వండి. హ్యావ్ యూ అండర్స్టూడ్ దిస్ ప్రోగ్రామ్? బికాజ్ ఇట్ ఈస్ వీఆర్ గోయింగ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. If you don't understand this one, only ABN college I am getting. Remaining rest of the colleges, మిగతా కాలేజెస్ కూడా నాకు చాట్ బాక్స్ లో రెస్పాండ్ అవుతుండండి. సో ఇక్కడ మనం ఎక్సెప్ట్ అంటే 10/0 ఇస్ నాట్ పాసిబుల్. అందుకే మనం ఎక్కడైతే డౌట్ఫుల్ కోడ్ ఉందో అక్కడ నేను ట్రై బ్లాక్ అనేది పెట్టేస్తున్నాను. డౌట్ఫుల్ ఉన్న కోడ్ మాత్రమే. లేదు అంటే ఎంటైర్ కోడ్ కూడా మనం పెట్టవచ్చు, నో ప్రాబ్లం. ఎంటైర్ కోడ్ ఆల్సో కెన్ బి కెప్ట్ ఇన్సైడ్ ద ట్రై బ్లాక్. ట్రై బ్లాక్ అనేది డౌట్ఫుల్ కోడ్ మాత్రమే పెట్టేస్తాం. సో మిగతా కోడ్ పెట్టాల్సిన అవసరం లేదు. వెన్ ఎవర్ వీఆర్ కాన్ఫిడెంట్ ఆన్ అవర్ కోడ్, ఇట్ ఈస్ నాట్ రిస్కీ కోడ్, దెన్ మనం అక్కడ ట్రై బ్లాక్ లో పెట్టాల్సిన అవసరం లేదు. బట్ మొత్తం పెట్టేసినా ప్రాబ్లం లేదు. సో దాన్ని పెట్టడం వల్ల ఏంటంటే కొంచెం మెయింటెనెన్స్ అనేది, అంటే కొంచెం ఎగ్జిక్యూషన్ అనేది కొంచెం లిటిల్ బిట్ స్లో అవుతుంటుంది. సో అందుకే ప్రతిదానికి మనం ట్రై బ్లాక్ అనేది, ట్రై ఎక్సెప్ట్ అనేది యూజ్ చేయం. సో ఇక్కడ ఈ మెసేజ్ అంటే ఇక్కడ డివిజన్ బై 0 కాదు, ఇక్కడ ఏదైనా మెసేజ్ పెట్టుకోవచ్చు మనం. ఓకే, సో వేరే మెసేజ్ కూడా ఏదైనా పెట్టుకోవచ్చు, బట్ యూజర్ కి అర్థమయ్యే మెసేజ్ పెడితే బెటర్ ఉంటుంది.
సో ఐ థింక్ యూ అండర్స్టూడ్ దిస్ వన్. మనము ఇంకొక ఎగ్జాంపుల్, మనం ఒకసారి లిఫ్ట్లో వెళ్ళిపోతున్నాము చాలా మందిమి. ఇట్ కన్సిస్ట్ ఓన్లీ 10 మెంబర్స్ మాత్రమే ఉంటుంది. ఒక్కొక్కసారి 15 మెంబర్స్ లిఫ్ట్ ఎక్కారనుకోండి. జస్ట్ ఇమాజిన్ దట్ 15 మెంబర్స్ ఆర్ దేర్ ఇన్సైడ్ ద లిఫ్ట్. బట్ మనం ప్రెస్ చేసినాం పైకి వెళ్దామని. అప్పుడు ఏమొస్తుంది? ఇట్ ఈస్ ఓన్లీ 10 మెంబర్స్ ఆర్ అలౌడ్ అని మెసేజ్ వచ్చింది అనుకో. సో దట్ మనము మిగతా ఇద్దరిని మనం బయటికి పంపించవచ్చు. ఓకే, మిగతా 5 మెంబర్స్ని బయటికి పంపించవచ్చు, 10 మెంబర్స్ని పెట్టేసి. సో దట్ అలా ఇవ్వడం వల్ల ఏంటిది? ఇట్ ఈస్ హ్యాండ్లింగ్ ద ఎక్సెప్షన్. రన్ టైమ్ ఎర్రర్ వస్తుంది లేదు అనుకో. సో మనకు లిఫ్ట్లో కూడా ఉంటుంది, ప్లీజ్ క్లోజ్ ద గేట్ అని, ప్లీజ్ క్లోజ్ ద డోర్ అని, బిఫోర్ యూ ఎంటర్ అండ్ ఆఫ్టర్ యూ ఎంటర్ ద లిఫ్ట్. వన్ యూ ఎగ్జిట్ ఆఫ్ యువర్ లిఫ్ట్ ఆల్సో వీ నీడ్ టు క్లోజ్. ఒకవేళ క్లోజ్ చేయలేదనుకోండి ఏమవుతుంది? రన్ టైమ్ ఎర్రర్. మనకు సౌండ్ రాలేదనుకోండి మనకు అర్థం కాదు ప్రాబ్లం ఏమైందో అనేది. సో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ చేస్తే మనం మెసేజ్ పెడుతున్నాం. ఇక్కడ కూడా నేను ఒక మెసేజ్ పెడుతున్నాను, డివిజన్ బై జీరో ఇస్ నాట్ పాసిబుల్. సో వీఆర్ హ్యాండ్లింగ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, వీఆర్ హ్యాండ్లింగ్ దిస్ ప్రోగ్రామ్, వీఆర్ హ్యాండ్లింగ్ దిస్ ప్రాజెక్ట్. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్. This is without handling the exceptions. Without exception handling, just copy it. With using try except. అవుట్పుట్ ఏమొచ్చింది మనకు? గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, 2.0 ఎర్రర్, రన్ టైమ్ ఎర్రర్. సో ఈ 2 programs were not executed because of this runtime error. రిమైనింగ్ అంటే నాట్ రిస్కీ కోడ్ కూడా ఎగ్జిక్యూట్ కాలేదు. రిస్కీ కోడ్ అంటే ఇది రిస్కీ కోడ్ అంటే ఇది కూడా ఎగ్జిక్యూట్ కాలేదు థ్యాంక్ యూ అనే. బికాస్ థ్యాంక్ యూ ఇస్ ఏ నార్మల్ కోడ్, is ఆల్సో not executed because of one single runtime error. Just copy it fast. సో దీన్ని ఏమంటారంటే అబ్నార్మల్ టెర్మినేషన్ అంటాము. Copied? Just let me know if you're copied. If you're copied, respond to me in the chat box. Okay, can I scroll down? సో ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుంది? గుడ్ ఆఫ్టర్నూన్, నెక్స్ట్ 2.0, నెక్స్ట్ డివిజన్ బై జీరో ఈస్ నాట్ పాసిబుల్, నెక్స్ట్ థ్యాంక్ యూ. సో దీన్ని ఏమంటారంటే నార్మల్ టెర్మినేషన్. సో ఇక్కడ ఏమైంది? నార్మల్గా అబ్నార్మల్గా టెర్మినేట్ చేయలేదు. సో రిమైనింగ్ ప్రోగ్రామ్స్ ఆల్సో ఎగ్జిక్యూటెడ్. So these kind of programs, these concepts is also available in Java. Java also we have the same concept. Okay, all the definitions are same in Java also. But we use in try, catch, finally keywords in Java.
Have you copied? Please respond to me in the chat box. Okay. So exception అన్న ఇంకొకటి ఇక్కడ మీకు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో సమ్ క్వశ్చన్స్ మే బి ఆస్క్డ్. వాట్ ఈస్ ద డెఫినేషన్ బిట్వీన్ ద ఎర్రర్ అండ్ ఎక్సెప్షన్? ఎక్సెప్షన్ అన్న ఎర్రరే. ఓకే, ఎర్రర్ డెఫినేషన్ నిన్న మనం చూసుకున్నాం. అంటే ఇట్ ఈస్ ఎ మిస్టేక్ వైల్ వీఆర్ రైటింగ్ ద ప్రోగ్రామ్. ఓకే, ఇట్ ఈస్ inaccurate or syntax. Inaccurate word can be written inside the program is called error. But what is exception means? Exception is an error. Exception is an error which can occur during the runtime is called exception. I repeat, exception is an error which can occur during the runtime, execution time is called exception. ఎక్సెప్షన్ అన్న ఎర్రర్ అన్న బోత్ ఎర్రర్ మిస్టేకే. ఇక్కడ ఇది ఎక్కడ వస్తుంది? డ్యూరింగ్ ద రన్ టైమ్. అండ్ ఎర్రర్ కెన్ బి రెక్టిఫైడ్ బై ద ప్రోగ్రామర్. ఎర్రర్ కెన్ బి రెక్టిఫైడ్ బై ద ప్రోగ్రామర్, వేర్ యాజ్ ఎక్సెప్షన్ కెనాట్ బి రెక్టిఫైడ్ బట్ వీ కెన్ హ్యాండిల్. ఎలా అబ్నార్మల్ టెర్మినేషన్ కెన్ హ్యాండిల్ చేయొచ్చు, బట్ వీ కెనాట్ రెక్టిఫై. ఇప్పుడు 10/0 ఉందనుకో, నేను దాన్ని ఏం చేయలేను. 10/0 అనేది ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఇన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. బట్ దాన్ని ఏదో హ్యాండిల్ చేస్తున్నాము, ప్లీజ్ ప్రొవైడ్ అనదర్ ఇన్పుట్ వాల్యూ బై 0 అని. సో దీన్నే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటాం. వీఆర్ హ్యాండ్లింగ్ ద ఎక్సెప్షన్, అంటే ఎర్రర్ని మనం హ్యాండ్లింగ్ చేస్తున్నాం, రన్ టైమ్ ఎర్రర్ని హ్యాండ్లింగ్ చేస్తున్నాం. హౌ డు యూ హ్యాండిల్ ద ఎక్సెప్షన్స్ మీన్స్ బై యూజింగ్ ద ట్రై ఎక్సెప్ట్ కీవర్డ్స్ తోటి మనం హ్యాండిల్ చేస్తున్నాం. సో ఒక్కసారి మళ్ళీ ఒకసారి డెఫినేషన్ రాద్దామా? An exception is an error which can occur during the runtime and which can be handled by the programmer. That means if programmer can guess an error in the program and he can avoid the abnormal termination. By using try except keywords. Have you copied? Types of exceptions. Predefined exceptions
దీన్నే బిల్ట్ ఇన్ ఎక్సెప్షన్స్ అని కూడా అంటారు. సెకండ్ వన్ ఈస్ యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్. Predefined exceptions are represented as classes. సో క్లాస్ లాగా ఒక క్లాస్ నేమ్ లాగా రిప్రజెంట్ చేస్తారు పర్పస్ ఆఫ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు అడగొచ్చు. when I'm giving the notes or when I'm explaining the program also, you can ask me the doubts so that I will explain in details. లేదు అనుకో, I thought I'll assume that you are following. So can anybody tell what is the main purpose of exception handling? To make the program more powerful. ఈ పవర్ఫుల్ ఏమంటారంటే రోబస్ట్ అంటారు. దట్ ఈస్ స్ట్రాంగ్ అని అర్థం. So if we are handling the exceptions, our program or application will not terminate abnormally during the execution. Copy it fast. Copy it. So next steps to handle the exceptions. ఫస్ట్ మనం ఏం చేయాలి? యాజ్ ఏ ప్రోగ్రామర్ should observe the code where there may be possible
possible of exceptions. So such exceptions should be kept inside the try block. Next, syntax. Example rasa syntax tarvata try colon 10/0. Because it is a risky code. సో రిస్కీ కోడ్ని ఎప్పుడు కూడా మనం సేఫ్గా పెట్టాలంటే ట్రై అనేది బ్లాక్లో పెట్టేస్తాం. సెకండ్ స్టెప్ ఏంటిది? we should write the corresponding exception name, exception class name, with except keyword. Example, except division by 0, 0. So we can write any message here. This is class exception class name. There are so many exception names are predefined are available. సో మనం ఈ స్టేట్మెంట్లు ఏమంటారంటే దిస్ స్టెప్ ఈజ్ కాల్డ్ హ్యాండ్లింగ్ ద ఎక్సెప్షన్. So actually generally one more keyword is also there finally. So this keyword is used to clean up the code. Example, closing the file. So whenever we are writing inside the finally block, okay, that means that whether there is an exception or not, that statement will be executed whenever we write inside the finally block. సో ఫైనల్లీ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రోగ్రామ్ చెప్తే అర్థమవుతుంది, బట్ సింప్లీ ఐమ్ రైటింగ్ ద నోట్స్ హియర్. Whenever we write the statements inside the finally block,
those statements will be executed irrespective of the exceptions. The above three steps are called the exception handling. Did you copy చేశారా? So syntax, try block syntax. Try, risky code, except, class name, exception name, name of exception, colon, alternative code, or any message. This is a syntax for try and except. So have you copied? I'll go for some other example. So respond to me in the chat box so that I'll go for other example. Okay. Now I'll go for some other example. So here I'll write one example. You have to observe carefully. Example program. Definition concat of A comma B. Copy it. Print A plus B. Okay. Next, concat Hyderabad. Two concatenation. Next, print good morning. Sorry, ఇక్కడ 25 పెట్టేస్తున్నాను. Except concatenation కి మనకి ఏం ఎర్రర్ వస్తుంది? I forgot that one. First just wait for a second. I will execute this program so that I'll write the exception name there. Type error. Copy it. Except type error colon print
only strings can be concatenated. But not one string, one number. Let me execute this one. Oh, whenever we are writing inside the try block, only string can be concatenated, but not one string and one number. So whenever this exception is raised, just look here, exception is raised, okay, immediately except block is executed. Please copy it first. Copy it. Next. చూడండి, నేను ఫస్ట్ ఎక్సెప్ట్ రాసి తర్వాత ట్రై రాయలేము. ఫస్ట్ పాయింట్ నా డౌట్ ఏంటంటే, కెన్ ఐ రైట్ ద ఎక్సెప్ట్ బిఫోర్ ద ట్రై? నో, except always should be followed by the try block. I cannot write something like this. Okay, first a try block undale, try back immediately except block should be followed, but not some other code. Okay, I cannot write something like this. If I write like this, it is an error. Okay, next point. సో నేను ట్రై బాక్ తర్వాత ఇంకా వేరే స్టేట్మెంట్ రాయడానికి ఛాన్స్ లేదు. I cannot write some other statement after try. సో ఇమ్మీడియట్ గా మనకేముంది, ఇన్వాలిడ్ సింటాక్స్ ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే ట్రై తర్వాత ఇమ్మీడియట్ గా దెర్ ఇస్ నో స్పేస్ బిట్వీన్ ద ట్రై అండ్ అదర్ స్టేట్మెంట్. ఇమ్మీడియట్లీ ఎక్సెప్ట్ అనేది రావాలి. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు రైట్ ద అదర్ స్టేట్మెంట్, కీప్ ఇట్ ఇన్సైడ్ ద ట్రై. ఆర్ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా ఇంకొకటి, ఫైనల్లీ. ఓకే, గుడ్ మార్నింగ్ అని వచ్చేసింది. మీరు గమనించి, హ్యావ్ యూ అబ్జర్వ్డ్ ఆర్ నాట్? మీరు కేస్ 2, నేను ఇంతకుముందు ఐ కెప్ట్ హియర్ ప్రింట్ గుడ్ మార్నింగ్ హియర్ ఓన్లీ ఆఫ్టర్ కంకాటినేషన్. అంటే ఎక్సెప్షన్ అనేది రేజ్డ్ ఇక్కడ అయింది, ఎక్సెప్షన్ రేజ్డ్ హియర్, బట్ ఇమ్మీడియట్ గా నెక్స్ట్ స్టేట్మెంట్ ఏది ఉన్నా కానీ అది ఎగ్జిక్యూట్ కాదు. బట్ నేనేంటి గుడ్ మార్నింగ్ అనేది నేను చెప్పాలనుకున్నాను. ఐ వాంట్ టు గివ్ ఏ మెసేజ్, ఇట్ షుడ్ బి ఎగ్జిక్యూటెడ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఎక్సెప్షన్. అంటే నేను అలాంటిది పెట్టాలనుకుంటే ఎక్కడ పెట్టాలి? ఫైనల్లీ బ్లాక్ లో పెట్టాలి. ఓకే, వెదర్ ఇట్ ఈస్ ఎ ఎక్సెప్షన్ ఆర్ నాట్, ఇట్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. సో ఫస్ట్ ఏంది, ఎక్సెప్షన్ ఉన్నా లేకున్నా ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది గుడ్ మార్నింగ్ అనేది. సో నేను ఇంకొకటి, కేస్ 2 ఇది అయిపోయింది కదా. సో మనము ఇప్పుడు నేను ఫైనలీ బ్లాక్ మీద ఎగ్జాంపుల్ చెప్పా. ఒకవేళ నువ్వు ఎర్రర్ ఉన్నా, రన్ టైమ్ ఎర్రర్ ఉన్నా లేకున్నా మన ఒక స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ కావాలి అన్నప్పుడు వి కీప్ ఇన్సైడ్ ద ఫైనలీ బ్లాక్. నెక్స్ట్, నేను ఇక్కడ ఏం ఎర్రర్ ఏం లేదు చూడండి. అప్పుడు ఏమవుతుంది, ఇట్ ఎగ్జిక్యూట్ నార్మల్లీ. హైదరాబాద్ గుడ్ మార్నింగ్. సో ఇక్కడ ఏంది, రిస్కీ ఉన్నది మాత్రమే ట్రై బ్లాక్ లో పెడతాం, రిస్కీ లేనట్టుకుంటే మనం ట్రై బ్లాక్ లో పెట్టాల్సిన అవసరం లేదు. అది ఇంకొక డౌట్, 25 అని ఇక్కడ పెట్టాను. సో ఇంకొక స్టేట్మెంట్ కూడా నేను పెడుతున్నాను, ప్రింట్ 10/0. అప్పుడు పరిస్థితి ఏంటిది మీరు చెప్పండి. దేర్ ఆర్ 2 డౌట్ఫుల్ కోడ్స్ ఆర్ దేర్ హియర్. వేర్ షుడ్ ఐ కీప్?
So we can write number of except statements. We can write number of except statements, but try block అనేది ఒకటే ఉంటది. ఓకే, ట్రై బ్లాక్ అనేది ఒకటే ఉంటుంది. సో ఇప్పుడు నేను ఏంటిది except division by 0 0. ఒక్క నిమిషం ఉండండి, ఈ డివిజన్ బై 0 నేనా? division error, sorry. సో డివిజన్ ఎర్రర్ ఇక్కడ నేను రాస్తున్నాను ఏంటిది, ప్రింట్ డివిజన్ బై 0 is not possible. సో దీన్ని బట్టి అర్థమైంది, we can write the number of except statements, but a try should be only one. Try should be only one. సో ఇప్పుడు చూడండి, ఓకే, we can write number of except statements. సో నేను ఇక్కడ 10/0 తర్వాత సేమ్ మనం ఏంది కంకాటినేషన్ ది ప్రాబ్లం వచ్చింది. ఓకే, సో వీ కెన్ రైట్ నెంబర్ ఆఫ్ ఎక్సెప్ట్ స్టేట్మెంట్స్, బట్ ఆ ట్రై బ్లాక్ అనేది ఒకటే ఉండాలి. This is case 2. Copy it fast. If you have any doubts, please talk to me directly, or you can send message on the chat box. Have you copied case 3? So case 3, when do we write
whenever we get the more runtime exception more than one, then we go for case 3. Case 3 means we can write excepts more than one exception also can be written. Just like in Java also we'll write the same. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఇప్పటివరకు అయిన దాంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగొచ్చు ఆర్ మీరు చాట్ చేయొచ్చు సో దట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్స్. ఏబిఎన్ కాలేజ్, సాయి పరమేశ్వర, రాణి తిరుమల, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే అక్కడ చాట్ బాక్స్లో చాట్ చేయండి. చిన్న డౌట్ ఉన్నా కానీ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనము 3 కీవర్డ్స్ యూజ్ చేసాము: ట్రై, ఎక్సెప్ట్ అండ్ ఫైనల్లీ కీవర్డ్. ఫైనల్లీ కీవర్డ్ ఎప్పుడు యూజ్ చేస్తాం? ఇర్రెస్పెక్టివ్, అంటే అది అక్కడ ఎర్రర్ ఉన్నా లేకున్నా ఆ బ్లాక్ ఎగ్జిక్యూట్ కావాలి అనుకున్నప్పుడు ఫైనల్లీ బ్లాక్లో పెడతాం. సో దానికోసం జనరల్గా మనము డేటాబేస్ కనెక్టివిటీ అట్లాంటివి ఫైనల్లీ బ్లాక్లో యూజ్ చేస్తాం. సో క్లోజింగ్ ఫైల్స్ అందులో ఫైనల్లీ బ్లాక్లో రాస్తాం. అండ్ సినారియోలో ప్రాజెక్ట్ ఏదైనా చేస్తున్నప్పుడు. డౌట్స్ ఉన్నాయా? కెన్ ఐ క్లోజ్ దిస్ సెషన్? ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ మీ. ఈ రోజు సెషన్, నిన్న సెషన్ ఏదైనా డౌట్ ఉన్నా అడగొచ్చు. Exception handling will be completed tomorrow. Because some examples are available are there, so that we will discuss tomorrow remaining examples on exception handling. So ఏమైనా డౌట్స్ ఉన్నాయా?